ఏమిటంటే, అనాది కాలము నుండి కూడా దేవుడు భక్తి పరుల మధ్య, భక్తిహీనుల మధ్య తీర్పు తీరుస్తూ ఉన్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో వారట దైవ సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టరటండి. అదే కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే దైవ సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడిస్తారో వారు ఎన్నడూ వారిని మరిచిపోయే దేవుడు కాడండి. నిత్యము వారిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడు కోరేది క్రమాన్ని కోరుతున్నాడు ప్రియులారా. కనుక లోకంలో భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. అయితే భక్తిపరులు అనే మాటకు అర్థం ఏమిటంటే దైవ సన్నిధిని, సహవాసాన్ని కోరుకునేవారు. దైవ సన్నిధి, సహవాసమును కలిగి జీవించే వారిని భక్తిపరులు అని బైబిల్ చెప్తుందండి. లోకంలో ఏదో భక్తి కార్యాలు జరిగించే వారిని చూసి మనం భక్తిపరులను మోసపోతాం. వారు చేస్తున్నటువంటి దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు అవి చూసి చాలామంది అనుకుంటారు వారండి భక్తిపరులు అంటే. కాదండి. బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే నిత్యము దేవుని సన్నిధి, సహవాసాన్ని కోరుకునేవారే నిజమైన భక్తిపరులని బైబిల్ చెప్తుందండి. దేవుని స్తోత్రం. మరి దైవ సన్నిధి, సహవాసాన్ని కోరుకోకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకుని భక్తి చేసేవారిని భక్తిహీనులు అని చెప్తుంది బైబిల్. మరొక మనస్సును నచ్చిన రీతిగా భక్తి చేస్తారట. ఖాళీగా ఉంటే వస్తారు, లేకపోతే రారు. వారి ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే రారు. వారి ఇష్టం వచ్చిన సమయానికి వస్తారు. దేవుని మాటలు ఇష్టమైతే వింటారు, లేకపోతే వినరు. ఇవన్నీ కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకుని చేసే భక్తి. ఈ భక్తిని దేవుని గ్రంథం చెప్తుంది. అటువంటి భక్తి చేసేవారందరూ భక్తిహీనులు అని రాయబడిందండి. స్తోత్రం చెబుదామా. మనకి కడవరి దినాల్లో మన భక్తిపరులుగా ఉందామో, భక్తిహీనులుగా ఉండి నాశనానికి పోతామో మనమే నిర్ణయించుకోవాలి. మనం చేస్తున్న భక్తి మనకు అర్థమవుతుంది. మరి దైవ సన్నిధి, సహవాసాన్ని కోరుకునే భక్తి చేస్తున్నామా, లేక మన ఇష్టానుసారంగా భక్తి చేస్తున్నామా అని ఆలోచన చేస్తే మన భక్తిపరులమో భక్తిహీనులమో మనకే అర్థమవుతుంది. స్తోత్రం చెబుతారండి. బిగ్గరగా దేవుని స్తుతిందామా. హల్లెలూయా. కనుక ఈ లోకములో భక్తిహీనత అనేదటండి యెషయా గ్రంథంలో రాస్తాడు ఆ మాట. యెషయా గ్రంథంలో అంటాడు అగ్ని వలె మండుతుంది అంటాడు. ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం మీ దగ్గర ఉన్న బైబిల్లో ఉంటుంది. యెషయా అనే పుస్తకం ఉంటుంది. యెషయా గ్రంథంలో ఈ మాట ఉందండి. భక్తిహీనత అనేదట ఎలా ఉందని రాశాడు. బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడు బైబిల్ తీయని వాళ్ళకి ఎక్కడ ఉందో తెలియదు. పాటర్ గారు చెప్పాలి. భక్తిహీనత బాగా పెరిగిపోయిందట. అది అగ్ని వలె మండుతుందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ భక్తిహీనత ఎంత భయంకరంగా ప్రబలిందంటే ఇది లోకమంతా వ్యాపించిందంటున్నాడు. పొగవలే కమ్ముకుందంట. ఎవరిష్టానుసారంగా వారు భక్తి చేయడం ప్రారంభించారు ఈనాడు. స్తోత్రం. దేవుని సన్నిధి, సహవాసాన్ని కోరుకునేవారు అరుదైపోయారటండి. అందరూ స్తోత్రం చెల్లింతారండి. మళ్ళీ చదవమ్మా మాట ఒకసారి. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది, అది గచ్చ పొదలను, బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలను రాజేసి అవి దట్టమైన పొగవలి చుట్టుకొనుచు పైకి ఎగురుతున్నాయంట. అడవి అనేది లోకానికి సాదృశ్యం. గచ్చ పొదలు, బలురెక్కసి చెట్లు అంటే అర్థం ఏంటంటే వాటి ఇష్టమండి. ఇష్టానుసారంగా జీవించే వారిని పోల్చాడది గచ్చ పొదలతో, బలురెక్కసి చెట్లతో. వారికి చెప్తే ఎండ్రండి, దెయ్యాల వలె మీదడిపోతారంటే ఎంత కోపం వాళ్ళకి. బలురెక్కసి చెట్లను, గచ్చ పొదలను ముట్టుకుండా ఏం చేస్తాయో తెలుస్తుంది.
ఏం చేస్తాయి? సరదాగా ముట్టుకున్నావు అనుకో, నీకు గాయము చేస్తాయి. అలాగే మారు మనసు పొందినవారు, దైవ చిత్తం ఎరగిన వారు, వారి ఇష్టానుసారంగా భక్తి చేసేవారిని ఏమైనా అంటే ఊరుకుంటారా? బలు రక్కసలు చెట్లు అయిపోతారు, గచ్చ పొదల వల్ల మారిపోతారండి. వారు చేసే భక్తిహీనత లోకమంతా వ్యాపించి పొగవలే కమ్ముకుంటుంది అన్నాడు భక్తుడు. స్తోత్రం చెబుదామండి. కనుక నీలో భక్తిహీనత ఉంటే, ఇక్కడ మంచి మాటలు చెప్తే నీకు ఇష్టపడవు. సమయానికి ఎందుకు రావట్లేదు? మీరు ఎందుకు దైవ సన్నిధికి సావాసాన్ని దూరం అవుతున్నారంటే ఎంత కష్టమో మనసును నొచ్చుకుంటారండి. అయ్యే గచ్చ పొదలు బలు రక్కస చెట్లు ఉన్నటువంటి మనసులు అంటే. స్తోత్రం చెబుతారా? అందుకనే మీకా ప్రవక్త అన్నాడు, 7వ అధ్యాయంలో రాస్తాడు ఏమనంటే, దేశములో భక్తుడే లేడన్నాడు. అంట లోకంలో భక్తులే లేరటండి, భక్తిహీనత ఎక్కువైపోయింది అంటాడు అక్కడ. అందుకే భయంకరమైన విభేదాలు, భయంకరమైన గొడవలు, భయంకరమైన అల్లరి లోకములో రేగుతుందని చెప్తూ 7వ వచనంలో చెప్తాడు. చూడండి, 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీకా రాసిన గ్రంథం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్త అయిన దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చాలా మందరు స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ఆ భక్తుడు తీర్మానం చేసుకో, లోకమంతా కూడా భక్తిహీనులుగా మారిపోయినా, ఈ భక్తిపరుడు అనేవాడు ఒక్కడో లేకపోయినా, దైవ సన్నిధి సహవాసాన్ని కోరుకోకుండా వారి ఇష్టానుసారంగా భక్తి కార్యాలు జరిగిస్తూ నిత్యనాశనానికి పోతున్నా, నేను మాత్రం దేవుని కొరకే కనిపెడతానంటున్నాడు. దేవుని సన్నిధి సహవాసాన్ని కోరుకుంటున్నాను అంటున్నాడు. అందుకే నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన సన్నిధిని సహవాసాన్ని నాకు ఇస్తాడు అని చెప్తున్నాడు భక్తుడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, దైవ సన్నిధిని సహవాసాన్ని కలిగిన వారే భక్తులంటే, దైవ భక్తులంటే. ఈ దైవ సన్నిధి సహవాసాన్ని మనం కోరుకోవాలంటే అది సన్నిధిలో ఏముందో తెలవాలి. ఆయనతో సహవాసం చేస్తే దొరికేదేంటో మనకు తెలవాలి. కీర్తన 16వ కీర్తన 11 అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంటాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 అంటాడు, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, అలాగే నీకు మేలు కలుగుతుంది అంటాడు. దైవ సన్నిధి సహవాసాన్ని కోరుకున్నవారు సంపూర్ణ సంతోషాన్ని పొందుకుంటారు. ఏమున్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా సంతోషంతో ఉంటారు. రెండవది సమాధానాన్ని కలిగి ఉంటారు, మేలులు ఎన్నో పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అది దైవ సన్నిధి సహవాసం అంటే. నిజంగానే సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని, ఆయనతో సహవాసం చేస్తే సమాధానము మేలు కలుగుతుందని నిజముగా ఎరిగి ఉంటే ఆయన సన్నిధిని సహవాసాన్ని కోరుకోకుండా ఎవ్వరూ ఉండలేరు. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆ సంతోషము నేను శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, కొదువులు కొరతల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నన్ను సంతోషంగా నడిపిస్తుంది. ఆయనతో సహవాసం చేస్తే నాకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుందనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు దేవునితో సన్నిధి సహవాసాన్ని కోరుకోకుండా ఉండలేరు. హల్లెలూయా. పెందలగడ దైవ సన్నిధికి వెళ్ళాలి, ఆ దేవునితో సహవాసం కలిగి ఆ ఆశీర్వాదాలని నేను పొందుకోవాలి, ఆ సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని, మేలును అందుకోవాలి అనే ఆశ వారిలోకి వస్తుంది. వారే దైవభక్తులంటే. దేవుని స్తోత్రం చెబుతారా? దైవభక్తులంటే వారండి. ఇష్టానుసారంగా జీవించి వెళ్ళేవారు, భక్తి చేసేవారు కాదు. ఏదో నాకు అవకాశం ఉన్నప్పుడు వెళ్తాను, లేకపోతే లేదని కాదు. ఏ సమయానికి వెళ్ళినా ఎవరు ఏమన్నాక లేదని మనసు వచ్చేవారు కాదు. ఎందుకంటే
చాలా సంఘాలు మీకు తెల్ల మరి సమయాలు ఏర్పాటు చేస్తారండి. 8 గంటలకు ఆరాధన అంటే 8:30 లోపులో రాకపోతే గేట్లు వేసేస్తారు. చాలా స్థలాల్లో ఉంది ఆ క్రమం, చాలా స్థలాల్లో ఉంది. గేట్లు వేసేస్తారండి. ఎంతమంది వచ్చి బయట గోజాడినా కానీ చెయ్యరు అసలు సమయం. అలాగే కొన్ని సంఘాల్లో ఉంది ఏంటో తెలుసా, ప్రతి శుక్రవారం కానీ శనివారం కానీ సంఘంలో ప్రార్థన జరిగితే ఆ ప్రార్థనకు జరుగుతున్నటువంటి ప్రార్థనకు ఏ వారం మానేసినా, ఆరాధనకు ఏ వారం మానేసినా ప్రభు వల్ల వారికి ఎవరండి ప్రభు వల్ల ఎవరు? స్తోత్రం చెల్లిందామా అందరం? బిగ్గరగా దేవుని స్తుతిందామా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, కరువాన్ డ్రైవ్లో మొన్న గొడవ జరిగింది. డిసెంబర్ 31 రాత్రి ఎన్నో చెప్పాను మీకు. ఆ పాటరి గారంట ఆ డిసెంబర్ 31 పాదాలు కడగడం, ప్రభువులు ఇవ్వడం జరిగిస్తాడంట. పాతకాల పద్ధతి ఏదో అక్షరార్థం భక్తాడు చేసేది. అయితే అందులో వచ్చిన వారికి అన్నాడంటే, మీరు ఈ సంవత్సరంలో మీరు మానకుండా అన్ని వారాలు వచ్చారా, అన్ని శుక్రవారాలు వచ్చారా, అన్ని ఆదివారాలు వచ్చారా, రాని వారు ఎవరో బయటకు పోండి అన్నాడంట. ఒక్క వారం మానేసిన బయటకు పోవాలి అని చెప్పాడండి. అందరూ వెళ్ళిపోయారండి, ఒక్కడ తప్ప మీకు ఒక్కడే మిగిలాడంట అక్కడ. అంది అందరూ కూడా దొంగలే, గుడి దొంగలే. శనివారం అంటే రారో, ఆదివారం అంటే రాలి, అందరూ అంటే దొంగలని, దేవుని సన్నిధిని దొంగలు ఇస్తున్నవారు అని అర్థం. అందరూ వెళ్ళిపోయారండి, ఒక్కడే మిగిలారంటే అండి. అప్పుడు సంఘ పెద్ద గారు వచ్చానట, నేను రావట్లేదు, చాలా వారాలు ఎగ్గొట్టేశాను, మన సంఘ పెద్ద గారు లాగే ఎగ్గొట్టేశాను, నేను కూడా బయటకు పోతున్నాను. పాటర్ గారు నువ్వు అక్కడవే చేసుకుంటావా అన్నాడంట. రూపాల్ గారు అన్నారు కదా, ఆన్లైట్ ఎవరు వచ్చినా రాకపోయినా నాకు కావాలి, ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు. చేసుకోనివ్వండి అని మీరు మానేశారు అనుకో, ఆ ఆశీర్వాదం మీరే కోల్పోతారు. దేవుని స్తోత్రం చెల్లింతారా? పాస్టర్ గారు మీ కోపడు ఏం చేసుకుంటాడంట అని చెప్పేసి మీరు మానేతే ఇక్కడ పోయేదేమీ లేదు. ఎంతమంది వస్తే అంతమంది దీవించబడతారు. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే సంపూర్ణ ఆశీర్వాదం దొరికే సమయం అది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా! బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా! కాబట్టి ప్రియులారా, భక్తి పరులు అంటే అర్థం ఏంటంటే నిత్యము దైవ సన్నిధిని సహవాసాన్ని ఎదికేవారు. ఎప్పుడు మందిరములో ప్రార్థన ఏర్పాటు చేస్తారా? నేను పెందలగడే వెళ్ళాలి, దైవ సన్నిధిలో ఆనందాన్ని పొందుకోవాలి, ఆయనతో సహవాసంలో ఆయన సమాధానాన్ని మేలులు నేను సంపాదించుకోవాలని ఆశ కలిగిన వారే దైవ భక్తులంటే. ఆ ఆశ నీలో లేదంటే నువ్వు భక్తిహీనురాలవే, భక్తిహీనుడివే. ఆ విషయాన్ని గుర్తించాలి. దీన్ని స్తోత్రం చెబుదామండి, బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా! పరిశుద్ధ గ్రంథంలో భక్తి పరులకు భక్తిహీనుల మధ్య దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చాడో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. హెబ్రీ పత్రికలో ఆ యొక్క గ్రంథకర్త అయిన పౌలు భక్తుడు ఆ చరిత్ర అంతా కూడా రాసేసాడండి. మరి అది క్లుప్తంగా రాశాడు ఆయన. 11వ అధ్యాయం చదివితే భక్తి పరులు భక్తిహీనుల మధ్య ఉన్నటువంటి తీర్పును ఆ యొక్క పౌలు భక్తుడు చాలా వివరంగా హెబ్రీ పత్రికలో రాసిపెట్టారు. హెబ్రీ పత్రిక అనగా హెబ్రీలు అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఏ విధంగా దీవించబడతారో, ఏ విధంగా దేవుని శిక్షకు పాత్రులవుతారో తెలియజేసిన మాటలవి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే అక్కడ అంటాడు, విశ్వాసమునున్నది నిరీక్షించబడు దాని యొక్క నిజస్వరూపము. చదవండి, అదే కింద కానంటే అర్థం ఉంది. అక్కడ అనేక మంది భక్తుల పేర్లు రాశారు. అక్కడ ఎన్ని చెప్పుకుంటూ వస్తే సాయంత్రానికి కూడా ముగింపు పడదు. అందరూ స్తోత్రం చెబుదామా? విశ్వాసం అనేది ఎంత గొప్పదో రాస్తున్నాడు. ఏ విశ్వాసం ఇది? దేవుని మీద ఉండవలసిన విశ్వాసం. దైవ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని, దేవునితో సహవాసం చేస్తే సమాధానము కలుగుతుంది, అలాగే మేలు కలుగుతుందనే విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆ దేవుని సన్నిధి సహవాసం కొరకు ఎదురు చూస్తారట. దానినే నిరీక్షణ అన్నాడు. విశ్వాసమునున్నది నిరీక్షించబడి దాని యొక్క నిజస్వరూపము. అదృశ్యమైనవి
ఉన్నవనుటకు ఆధారము. ఈ సృష్టి అంతా కూడా కనపడే పదార్థాలతో చేయబడింది కాదని, అదృశ్యుడైన దేవుడే తన నోటి మాట ద్వారా సృజించాడని కలిగి ఉన్న విశ్వాసము. హల్లెలూయా. దేవుడు తన వాక్కు ద్వారా ప్రపంచాలు నిర్మించాడని, సృష్టిని కలగజేశాడని ఆనాడు ఎందరో పెద్దలు అంగీకరించారు, ఎందరో విశ్వసించారు. దేవుని స్తోత్రం. అంటే నేను దేవుని వాడని, లోకములో ఉన్నవన్నీ దేవుడు కలగజేసినవే అనే విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధిని, సహవాసాన్ని వెదుగుతారటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ దేవుని సన్నిధిని, సహవాసాన్ని కోరుకుంటారండి అటువంటి విశ్వాసం గలవారు. అటువంటి వారిలో మొట్టమొదటి వాడు హేబేల్. ఆది మానవుడైన ఆదాము వలకు పుట్టిన ప్రథమ సంతానము కయీను, ఆ రెండో వాడు హేబేల్. ఇద్దరూ కూడా భక్తి చేశారు. అందులో కయీను భక్తి భ్రష్టత్వంతో నింపబడిన భక్తి కనుక అతడు భక్తిహీనుడిగా మిగిలిపోయాడు. పైకి అనుకున్నాడు నేను చేసేది భక్తి అనుకున్నాడు, కానీ దేవుడు తన భక్తిని అంగీకరించలేదు. ఎందుకంటే కయీను చేసింది భక్తిహీనతతో కూడినటువంటి భక్తి. అది దేవుని స్తోత్రం. భక్తిహీనతో కూడినటువంటి సమర్పణ, అర్పణ. అది హేబేలు చేసిన భక్తే నిజమైన భక్తి. దైవ సన్నిధిని కోరుకునే భక్తి, దేవుని సహవాసాన్ని కోరుకునే భక్తి హేబేలు చేశాడు. హల్లెలూయా. కయీనులో లేదండి. ఈ పొలం నాదనుకుంటున్నాడు, నేను గొప్ప శక్తివంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి, ఈ పొలాన్ని సేద్యం చేసి బహుగా పండించాను అనుకుంటున్నాడు. ఈ పంటంతా కూడా ఈ పంటంతా నా సామర్థ్యం వల్లే పండిందనుకుని అందులో కొంత పట్టుకొచ్చి దేవునికి అర్పణ తెచ్చాడంట. నాది, నేను అనే మనసుతో మనము దేవుని సన్నిధికి వస్తే మన భక్తిహీనులమే కానీ ఎన్నటికీ భక్తిపరులం కాలేం. దేవుని స్తోత్రం. నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, నా ఇష్టం వస్తే కానుకలు పట్టుకెళ్తాను, నా ఇష్టం. ఇదంతా భక్తిహీనతలు చేసే భక్తి అండి. మేము ఆది నుంచి కూడా నేర్పిస్తూ వచ్చాం. అమ్మ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మా వంట చేసుకుంటారు కనుక వంట చేసుకున్న వాటిలో దేవుని భాగం దేవునికి తీయాలి. ఉదయమే తీయాలి, సాయంత్రం తీయాలి, మధ్యాహ్నం ఎవరైనా చుట్టాలు వస్తే మళ్ళా వంట చేసి అందులో తీయాలి. ప్రతిదీ దేవునికి భాగం ఉంది. నువ్వు పని చేసుకున్న వాటిలో దేవునికి భాగం ఉంది. ఎందుకంటే నీవు దేవుని వాడవే, దేవుని దానవే, నీవు కలిగినవన్నీ దేవుడు ఇచ్చినవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని మనసుతో మీరు భక్తి చేయండి అని మేము ఆది నుంచి నేర్పుతూ వచ్చామండి. కొంతకాలం చేశారు చాలామంది, తర్వాత రాను రాను రెడీమేడ్ భక్తులైపోయారు. అఫీషియల్గా బైబిల్ కూడా తేడరు, దేవుడికి అర్పణ తేడరు, దైవ సన్నిధికి ఎందుకు వస్తున్న సమయానికి రారు, ఇష్టానుసరణ. ఇదంతా భక్తిహీనతకు గుర్తులండి. భక్తులు చేసే పనులు కాదు ఇవి. దేవునికి స్తోత్రం. భక్తి అంటే పరిపూర్ణమైనది, దైవ సన్నిధిని, సహవాసాన్ని ఎదిగేది. నేను దేవుని వాడనే, దేవుని దాన్ని నేను కలిగి ఉన్న, దేవుడు ఇచ్చినవే. దేవుడికి ఆయుష్ ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే, నా కష్టార్జతను దీవించకపోతే అన్నీ ఎలాగొచ్చాయి అనే మా ఆలోచన కలిగిన వారే దైవ సన్నిధిని, సహవాసాన్ని కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి భక్తి జీవితం చేయాలి. అది దైవ భక్తి అంటే. దేవుని స్తోత్రం చెబుదామండి. అటువంటి వాళ్ళు ప్రథముడు హేబేల్. తర్వాత తరము వస్తూ ఏనోషు అనేవాడు ప్రార్థన ప్రారంభించాడు. హనోక్ అనే భక్తుడు వచ్చేటప్పటికి, అనగా ఆదాము నుండి 7వ తరము వాడైన హనోకు వచ్చేటప్పటికి, హనోకట 360 సంవత్సరాలు బ్రతికాడంట. అందులో 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడట. దేవుని స్తోత్రం. భార్య బిడ్డలు ఉన్నారు, సంసారం చేసుకుంటున్నాడు, కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నాడు, కానీ దైవ సన్నిధి, సహవాసాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా.
300 సంవత్సరాలు దేవుడితో నడిచి మరణము చూడకుండానే దేవుని వద్దకు వెళ్ళిపోయాడట హనోకు. ఎంత గొప్పవాడు! దేవునికి స్తోత్రం చెబుదామా? వారు ఆదాము నుంచి హనోకు వరకు ఉన్నటువంటి భక్తులు 7వ తరం వాడని హనోకు కూడా ఈ భక్తిహీనుల కొరకు ప్రవచించాడండి. స్తోత్రం చెబుదామండి. ఈ భక్తిహీనుల కోసం ప్రవచించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఒకసారి చదువుతారా? యోధా రాసిన పత్రిక 14-15 వచనాలు చదవండి చాలు. ఆది మానవుని ఆదాము నుండి 7వ తరం వాడైన హనోకు వరకు ప్రవచించారంట ఈ భక్తిహీనుల కొరకు. భక్తిహీనత ఎంతగా ప్రబలపోయిందో, ఈ భక్తిహీనులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని, ఈ భక్తిహీనుల పట్ల తీర్పు తీర్చడానికి ప్రభువారు వేవేల పరిశుద్ధులతో వస్తాడని వారి ముందుగానే ప్రవచించారు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. అనగా హేబేలు, హనోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వీరందరూ దైవ సన్నిధిని సహవాసాన్ని కోరుకున్నవారండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలును చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోను చూడండి, ప్రవక్తలైన వారిని చూడండి. వీరందరూ కూడా దైవ సన్నిధిని సహవాసాన్ని కోరుకున్నవారు. దేవుడిచ్చినటువంటి ఆ సంపూర్ణ సంతోషాన్ని అందుకున్నవారు. శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో, ఇరుకుల ఇబ్బందుల్లో సంతోషముతో తన జీవితాన్ని గడిపి దేవుడిచ్చిన సమాధానాన్ని, మేలును పొందుకుని దేవుని సన్నిధిలో సాగిన భక్తులు వారందరూ. దేవుని స్తోత్రం. ఆ 11 అధ్యాయం అంతా కూడా వారి కోసం రాసేశాడు భక్తుడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కనుక ప్రియులారా, భక్తులు భక్తిహీనులు అనే మాట కొరకు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మనం భక్తులమా, భక్తిహీనుల జాబితాలో ఉన్నామా? దైవ సన్నిధిని సహవాసాన్ని కోరుకునే అనుభవంలో ఉన్నామా, లేక మన ఇష్టానుసారంగా భక్తి చేస్తున్నామా అనేది ఆలోచన చేస్తే, మన ఇష్టానుసారంగా భక్తి చేస్తే నిజంగా నువ్వు భక్తిహీనుడివే, భక్తిహీనురాలివే. నువ్వు దేవుని వాడవు కాదని, ఇచ్చినవని దేవుడు కాదని అనుకున్నావు. నీ అనుకుంటున్నావు, నీ సామర్థ్యం అనుకుంటున్నావు. మత మానవునికి ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. మన కష్టార్జితాన్ని దీవించేవాడు కూడా దేవుడే. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. కాబట్టి మనము భక్తిపరులంగా ఉండాలి కానీ భక్తిహీనులుగా ఉండకూడదండి. నువ్వు భక్తిహీనత కలిగి ఎంతకాలము భక్తి చేసినా అది దేవుడు అంగీకరించడు. నిత్యరాజ్యాన్ని పొందుకో, నిత్యనాశనమే నీ అంతమని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆది నుంచి మనం ఆలోచన చేస్తే ఈ భక్తిహీనత, భక్తులు అనేకరు అనే విషయాల్లో దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నాడో లోకంలో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వము జరిగించిన తీర్పు ఈనాడు కూడా ఆయన తీర్పు తీరుస్తూనే ఉన్నాడు. భక్తిపరులు ఎవరు, భక్తిహీనులు ఎవరు ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన మన హృదయములను ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, ఈ భక్తి పరులు అని చెప్పడానికి అర్థం ఏమిటంటే 2000 చూడండి, ఒక మాట మీకు చదివినిపించారు, మీకు అర్థం చూపిస్తాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక చదవండి దయతో. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము నుండి. హల్లెలూయా. కనుక ఇక్కడ భక్తులను దేవుడు శోధనలోంచి తప్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. దుర్నీతి పరులను, అనగా స్వబుద్ధిని ఆధారము చేసుకుని జీవించేవారిని, ఇష్టానుసారంగా భక్తి చేసేవారిని, ముఖ్యంగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వంను నిరాకరించుచంటే దేవుని అధికారాన్ని నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దిన వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను కూడా దూషించ వెరవకయున్నారు.
అంటాడు. మహాత్ములు అంటే పుట్టినోట్లో రాశాడు మహిమలని. దేవుడు చేస్తున్న కార్యాలను కూడా దూషిస్తారట. ఎందుకంటే దైవ సన్నిధి సహవాసం వీరికి తెలియదు, దైవ చిత్తం ఏంటో ఎరగరు. వీరి జీవితములు ఎన్నడూ దేవుని కార్యాలు చూడని వారు వీరు. దేవుని కార్యాలు చూసేవారినట దూషించడం ప్రారంభిస్తారంట. చూసాములే, పెద్ద భక్తులు వీరు, పెద్ద భక్తురాలిమే, పెద్ద భక్తుడు వీడని దూషిస్తారట. అటువంటి వారందరికీ కూడా దేవుడు తీర్పు తీరిస్తాడు. హల్లెలూయా. అంతేకాదటండి, వారటండి దేవదూతలు వారికంటే మరి అధికమైన బలముయు శక్తియు గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించుటకు వారి మీద నేరము మోప వెరొచ్చుడు. భయపడరంట అసలు. దేవదూతలు అంటే ఎవరు చెప్పండి? మళ్ళీ మన వారం అయింది. దేవత అంటే ఎవరంటే మన సంఘ పెద్ద గారు ఆనందబాబు గారు ఇద్దరు ఆలోచించి దేవదూత అన్నారు. ఎంతమంది గుర్తుంది? దేవత వేరు, దేవదూత వేరు. దేవతను సృజించిన వాడు సాతాన్, దేవదూతలను ఏర్పాటు చేసిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవదూత అనగా దేవునికి సేవ చేసేవా, దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవదూతలు అంటారు. చూడండి, దేవుని బిడ్డలు చాలామంది చల్లటి వస్త్రాలు వేసుకుని, ఒక ఆయన చెప్పాడంట, మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఓ చోట వాక్సిన్ చెప్పి వచ్చేస్తున్నాను నేను, కాట్రుకొని ఏరియాలోనే. ఆ యొక్క పొలం గొట్టంట రావాలి, పెద్ద గొట్టది. వచ్చేస్తున్నాం, ఎంకం జరిగేసి వచ్చేస్తున్నాను నేను. ఎదురొచ్చారు దేవకణికలో, తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు, తెల్లటి చీరలు కట్టుకున్నారు, తెల్ల జాకెట్ వేసుకున్నారు, అన్నీ తెలిపే, ముసుగులు తెలిపే. ఎదురొచ్చారు, దారిలో వాళ్ళు ఇద్దరు తిట్టుకుంటున్నారు, చాలా బాగా భయంకరమైన బుద్ధులు తిట్టుకుంటున్నారు. అంత లెక్కలో నన్ను చూశారు, ఆగిపోయారు. నేను దగ్గరికి వెళ్ళి ఆగాను. నాకు తెలుసు వాళ్ళు ఎన్ని సచ్చులు మారారో నాకు తెలుసు. స్వాతం చెల్లించండి. ఆ పాటర్ గారు అన్నాడంట, తెల్లటి వస్త్రాలు అనగా తెల్లటి చీరలు కట్టుకుని, తెల్లటి జాకెట్లు వేసుకుని, తెల్లటి ముసుగేసుకుని దైవ సన్నిధికి వస్తే నువ్వు దేవదూతగా కనపడతావు. దేవుడు వారినే కోరుకుంటున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నారు అంటే వారే అని చెప్పాడంట ఆయన. ఎంకం జరుగుతున్నాడు, వెళ్ళి అడగండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అంటే తెల్లటి చీర కట్టుకుని, తెల్లటి జాకెట్ దొడుక్కుని, తెల్లటి ముసుకేసుకుని దైవ సన్నిధికి వస్తేనంట దేవుడట మెచ్చుకుంటాడంట, నువ్వు దేవదూతం అంటాడంట అని చెప్పాడంట. అంతకుముందు ఉన్న చర్చిలో పాస్ అలా చెప్పలేదంటండి. ఈడెవడో మిమ్మల్ని దేవదూతలుగా కనపడక ఇష్టం లేదో మీ పాటర్ గారు కానీ ఆయన వదిలేశారు. ఆ చర్చికి వెళ్ళిపోవడం పట్టారు ఈ అప్పలో. ఈ అప్పలు ఇద్దరు ఎదురొచ్చారు నాకు, నేను వాక్సిన్ చెప్పి వస్తున్నాను. ఓ ఇద్దరు కూడా దారిలో తిట్టేసుకుంటున్నారు, ఇష్టానుసారం తిట్టేసుకుంటున్నారు. నన్ను చూసి ఆగిపోయారు. దగ్గరికి వెళ్ళి నేను ఆగి బండి మించి నిలబడి బాగున్నారమ్మా అన్నాను. అయ్యగారు 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 అన్నారు. ఏంటి బాగున్నారని మాట్లాడరు ఏంటంటే, ఏం బాగో ఏంటోలేండి. అలాగా దేవదూతలు కదా మరి మీరు, బాగోపోవడం ఏంటి, దేవదూతలు దెబ్బలాడుకుంటాయా అన్నాను నేను. మాట రాలేదండి వాళ్ళకి. కనుక ప్రియులారా, అలాగే నిమ్మకాయల కొత్తపల్లి పాస్టర్ గారికి ఆయన చెప్పాడంట, మీ సంఘంలో తెల్లటి వస్త్రాలు ఆయన పిలిచాడండి ఒకసారి. ఎందుకు కర్మకి పిలిచేది ఆయన అన్నట్టు, మీకు సంఘంలో ఏంటి రకరకాల రంగు పెట్టలు కట్టుకున్నారు, తెల్లటి చీరలు, తెల్లటి జాకెట్లు, తెల్లటి ముసుగులు వేసుకుంటేనే దేవదూతలు దేవుడు ఏర్పరచుకున్నవారని చెప్పు అన్నాడంట. చెప్పిన వాళ్ళు ఎవరు కొనుక్కోవట్లేదంట. ఈయనే కష్టపడి భీమవరం వెళ్ళి, ఒక బాగా తెలిసినోడు ధనవంతుడు ఉన్నాడు ఆయనకి, ఆయనతో చెప్పాడంట. ఎంతమంది ఉన్నారో స్త్రీలు అన్నాడంట ఆయన. ఎంతమంది అని చెప్పాడంట. అంతమందికి చీరలు, జాకెట్లు, ముసుగులు అంటే ఏమంటారు కదా, అయ్యి కొనిచ్చేసాడంట ఆయన. పురుషులు ఎంతమంది అంటే ఇంతమంది, వాళ్ళకి తెల్లటి ప్యాంటు షర్టు కొనిచ్చేసాడంట. పట్టుకొచ్చేసాడు. అంత ఆనందంగా ఉంది ఆయనకి. నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇలా తెచ్చా దగ్గర. అలాగా చూడు ఎదురు జరగపోయేది ఏంటి అన్నాను. ఆ మల్లావారము, అమ్మ మీ అందరి కొరకు మంచి బట్టలు తెచ్చాను నేను, ఎన్ని చెప్పినా మీరు కొనుక్కోవట్లేదు కనుక ఇదిగో స్త్రీలందరికీ తెల్లటి చీరలు, తెల్లటి జాకెట్లు, తెల్లటి ముసుగులు పట్టుకొచ్చాను. పురుషులందరికీ తెల్లటి ప్యాంటు షర్ట్ బిడ్డలు తెచ్చాను, తీసుకోండి ఉచితంగా ఇస్తున్నాను అన్నాడంట. అండి పాపము ఉచితంగా అంటే ఎంత ఆశో.
తీసేసుకున్నారు, ఇంటికి పట్టుకుపోయారు. ఇంటికి ఎట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ భర్తలు అడిగారంట, స్త్రీలు అడుగుతారు కదా, ఏంటివి అంటే మా పాస్టర్ గారు ఇచ్చారు. బతుకుండగా ఎదవరాలు చేద్దామనుకున్నాడా? తెల్ల బట్టలు ఎవరు వేసుకుంటారో తెలుసా మీకు? భర్త చనిపోయిన వేసుకుంటారు. మమ్మల్ని చంపేద్దామనుకున్నాడా మీ పాస్టర్ గారు అని చెప్పేసి ఇంట్లో గొడవట్టాడు, పట్టుకొచ్చి ఇంటి దగ్గర పడేశారు. అన్ని చీరలన్నీ పడేశారు. ఏం చేస్తాడు? పట్టుకెళ్ళి మళ్ళీ భీమవరం ఇచ్చేసాడు. స్తోత్రం చెల్లిందాం అందరం. అది కాదండి కోరుకునే దేవుడు. దైవ సన్నిధిని సహవాసం కోరుకునేవారు కావాలి. దేవుడు పై రూపాన్ని చూడ్డు, నువ్వు ఎటువంటి వస్త్రాలు వేసుకున్నాడో అని చూడ్డా, ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దైవ సన్నిధిని సహవాసాన్ని ఎదికే మనసు కావాలి నీకు. అప్పుడే నువ్వు దేవదూతగా దేవుడు కనపడతాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. నీవు దేవుని సన్నిధిని సహవాసాన్ని కోరుకునే మనసు నీలో ఉంటే దేవుడు తన దూత వలె నిన్ను అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అధిక బలాన్ని ఇస్తాడు, అధిక శక్తిని ఇస్తాడు. శ్రమలను ఎదుర్కొనే శక్తి, శోధనలో కృంగిపోకుండా కృషించిపోకుండా బలపరిచే శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. వాక్యం తెలిసినోడు ఎవడా పనిచేయడు కదా. స్తోత్రం చెల్లిందామా? మీరు కోరకండి, నేను ఇవ్వను. స్తోత్రం చెబుదామా అందరం? మీకుంటే కట్టుకోండి, అది మీ ఇష్టం. స్తోత్రం చెబుదామా? కానీ దేవుడు కోరేది ఒకటే, మన హృదయమును కోరుతున్నాడు ఆయన. ఆయన సన్నిధిని సహవాసాన్ని కలిగి ఉండాలనే మనసు నీలో ఉంటే దేవుడు నిన్ను కూడా దేవదూత వలె దేవుడు ఊరుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవత కాదు, అది సాతాని సృష్టి. దేవదూత వలె నిన్ను ఎంచుకుంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా దేవుని దూత వలె ఉంటావు. కనుక నీవు దేవుని శక్తితో నింపబడతావు, బలముతో నింపబడతావని. అటువంటి బలాన్ని పొందుకున్నప్పుడు, శక్తిని పొందుకున్న దేవుని కార్యాలు చూస్తాం. ఈ భక్తిహీనులు అనబడేవారు, ఇష్టానుసారంగా భక్తి చేసేవారు, దేవుని ఆశీర్వాదం పొందిన వారిని దూషిస్తారట, భయపడరంట అసలు వాళ్ళు. దేవుని స్తోత్రం చెల్లిందామా? బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, దైవలేఖనాలు మనం తేటగా బోధిస్తున్నాయి. అదే పేతురు గారు రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయం కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. 5వ వచనం నుండి చదవండి. మనసు పెట్టండి, వాక్యం అర్థమవుతుంది మీకు. ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి, పూర్వం అనగా సృష్టారంభం నుంచి మనం చూస్తే ఆకాశాన్ని భూమిని దేవుడు కలగజేశాడు. ఈ భూమిని నీళ్ళలోండి ప్రత్యేకపరిచాడు. ఆదికాండం 1వ అధ్యాయం చదివి మీకు అర్థమవుతుంది. నీళ్ళలోండి భూమిని ప్రత్యేకపరిచాడు. అదే నీళ్ల ద్వారా ఆ యొక్క నోవహు దినాల్లో దేవుడు భూలోకాన్ని నశింపజేశాడు. దేవుని స్తోత్రం. నోవహు దినాల్లో భూలోకాన్ని నీళ్లతో నశింపజేశాడు. అయితే కడవరి దినాల్లో భక్తిహీనుల తీర్పు కొరకు ఈ భూమిలో దేవుడు అగ్నిని దాచి ఉంచాడట. ఇప్పుడు నీళ్లను పంపి నాశనం చేయుడు, అగ్నితో భూమిని నింపేసి ఉంచాడు. హల్లెలూయా. ఈ అగ్నితో ఈ భూలోకమునంతటా నాశనం చేయబోతున్నాడు. అయితే దేవుడు కరుణావాత్సల్యము గలవాడు గనుక దేవుని వాక్యము ద్వారా ఈ భూమిని కాపాడుతూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ భూలోకములో దేవుని వాక్యం ప్రకటించబడినంత కాలము ఈ భూలోకము అగ్ని చేత కాల్చివేయబడదు. ఎక్కడైతే దేవుని వాక్యం ఉండదో అక్కడ భూమిలో అగ్ని ప్రవహించి ఆ ప్రాంతాన్నంతా కాల్చేస్తుంది. మనం చూస్తున్నాం కదా. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ ప్రాంతాన్నంతా కాల్చేస్తుందండి. అగ్ని పర్వతాలు పేలిపోతున్నాయి. భూమి కింద నుంచి అగ్నిలావ ప్రవహిస్తుంది. పట్టణాలే కాలిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మనలో ఉన్నంత కాలము ఆ భయంకరమైన ఉగ్రత మన మీదకి రానే రాదండి. దేవుని వాక్యమే ఈ భూలోకాన్ని కాపాడుతుంది. ఈ దేవుని వాక్యమే నిన్ను నన్ను మన కుటుంబాలను కాపాడేదై ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ సత్యాన్ని మనం గ్రహించాలంటున్నాడు భక్తుడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఎవరికి దొరుకుతుందంటే ఆయన సన్నిధిని, సహవాసాన్ని కోరుకున్న వారికి దొరుకుతుందండి. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ సమాధాన మేలులు పొందుకున్న వారికి దేవుని వాక్యం యొక్క విలువ అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. వారితోనే దేవుడు మాట్లాడతాడు, వారిలోకి ఆయన మాటలు పంపిస్తాడు. భక్తిహీనులు ఎవరు ఆయనకి తెలుసు. వారు ఆయన సన్నిధికి వచ్చినా, ఎంత భక్తి చేసినా ఆయన అంగీకరించరు. వారు కాలేరు. ఆయన మాటలు వారి హృదయములోనికి ఎన్నడూ నిలవవు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక భక్తిపరులు ఎవరు, భక్తిహీనులు ఎవరు దేవునికి బాగా తెలుసండి. స్తోత్రం చెబుదామండి. కనుక ఈ కడవరి దినాల్లో మనం భక్తిపరుల వలె ఉండాలి. దైవ సన్నిధిని, సహవాసాన్ని వెతికే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషం ఉందనే విశ్వాసం, ఆయనతో సహవాసం చేస్తే సమాధానము, మేలు కలుగుతుందనే విశ్వాసం నిజంగా మనలో ఉంటే, ప్రియులారా, ఆయన సన్నిధిని, సహవాసాన్ని వెతుకుతాం. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా, ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి జీవిందామా, ఎప్పుడు ఆ దేవుని మాటలతో మనం నింపబడతామని ఎదురు చూస్తాం. ఎందుకంటే ఆయన మాటలే మనల్ని కాపాడేవి. హల్లెలూయా. ఆయన ఉగ్రత పాలు కాకుండా కాపాడేది దేవుని మాటలే. ఈ భూలోకాన్నే కాపాడుతున్నాయి దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, గమనించాలి, విషయాన్ని మనం గుర్తించాలి. రూపాల్ గారు కొన్ని విషయాలు చెప్తూ ఒక విషయం జ్ఞాపం చేశారు. ఆయన మన మధ్యకి తెల్లటి బట్టలు కట్టుకుని వస్తున్నారు, మనల్ని భక్తులోంచి తొలగించడానికని. ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి వస్తున్నారు. ఉదాహరణకు వారు హల్లెలూయా హల్లెలూయా మోసే మానవాళికి రక్షణ ఇవ్వలేదు, యేసే రక్షణ ఇచ్చాడు. కలవరి శిలువ యాగము ద్వారా రక్తాన్ని చిందించిన వాడు యేసు ఒక్కడే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు, మరణమును జయించిన వాడు ఆయనే. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, పునరుద్ధానుడని. మరి నువ్వు పూజిస్తున్న ఎవరికైనా ఉందా? మోషే గారికి లేదా పేరు? ఉందా? లేదు. మహమ్మదీయులు కూడా చెప్తారు, మోషే వరకు నమ్ముతారు వాళ్ళు, యేసు మసీహు అంటే వారు నమ్మరు. ఆయన ఒక ప్రవక్త అంటారు కానీ ఆయన పునరుద్ధానుడు అంటే నమ్మరండి వాళ్ళు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతించండి అమ్మా. హల్లెలూయా. మీకు చూపించాను చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19 నుంచి త్వరగా చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను, పేతురు అనే భక్తులు శృంగారమైన దేవాలయాన్ని పుట్టి కుంటివాడు, భిక్షకుడు. వాడిని యేసు నామములో బాగు చేశారు. అనగా క్రీస్తునందు వాడు విశ్వాసం ఉంచగానే యేసే దేవుని సన్నిధి ఉన్నాడని, యేసేతోనే సహవాసం మనం చేయాలని ఎప్పుడైతే యోహాను, పేతురు భక్తులు ఆ కుంటి భిక్షకుడైన, కుంటివాడైన భిక్షకుడికి బోధించారో, యేసుతో నేను సహవాసం చేయాలి, ఆయన సన్నిధిని సహవాసం కలిగి ఉండాలి మనసు ఎప్పుడైతే వాళ్ళలోకి వచ్చిందో, దేవుని శక్తి వాణ్ణి కమ్ముకుందంట. ఆ శక్తి వాణ్ణి కమ్ముకోగానే బలహీనుడైన వాడు బలవంతుడిగా మార్చబడ్డాడు. యోహాను, పేతురులతో కలిసి దేవాలయంలో గంతులు వేస్తూ దేవుళ్ళు ఆనందిస్తుంటే అనేక మంది ఆశ్చర్యపోయారు, విస్మయం పొందారు. ఇవి విన్నటువంటి సద్దూకాయలు, పరిసయ్యులు, శాస్త్రులు అనబడేవారు అనేక మంది యోధా భక్తులు, అనగా భక్తిహీనులు వారందరూ. పైకి భక్తుపరుల వారే ఉన్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అందరూ యోహాను, పేతురు వద్దకు వచ్చి అనేకమైన ప్రశ్నలు వేస్తున్నారట. హల్లెలూయా హల్లెలూయా. అనేకమైన ప్రశ్నలు వేసి వారిని వేధిస్తున్నప్పుడు పేతురు భక్తుడు అన్నాడు, ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తూ వచ్చాడండి. హల్లెలూయా. ఎందరో ప్రవక్తలు ప్రవచించారయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? అతడు దేవుని సేవకుడిగా లోకానికి వచ్చాడు.
దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు. మీలో ఉన్న ప్రతి వారిని దుష్టత్వం నుంచి మళ్లించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనేను మొదట మీ వద్దకు పంపాడు. ఆయన మరణమును జయించిన దేవుడు, పునరుద్ధానుడు. హల్లెలూయా. ఆయనను మీరు ఎరగక సిలువ వేశారు. సిలువ మరణం ఆయన బంధించలేకపోయింది. సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు అని చెప్పగానే ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు అక్కడి నుంచి పారిపోయారటండి. అటువంటి మాటలు వినడానికి ఇష్టపడలేదు. వేళ వారిని అడగండి, మీరు ఆరాధిస్తున్న దేవుడు పునరుద్ధానుడా, మరణము జయించిన వాడా, సజీవుడై ఉన్నాడా అని అడిగితే వారు మాట రాదండి. యేసు ఒక్కడే పునరుద్ధానుడు. హల్లెలూయా. ఆయనే మరణము జయించిన దేవుడు. 2024 సంవత్సరాల క్రితమే మరణము జయించి తిరిగి లేచాడు. ఆనాడు నుంచి ఈనాటి వరకు పునరుద్ధానుడిగా సేవలు అందుకుంటున్నాడు. ఎందుకంటే ఆనాడు యూదుల క్యాలెండర్ ప్రకారం ఆయన ఆదివారం ఉదయం ఆయన తిరిగి లేచాడు. 3 గంటల తర్వాత లేచాడని వారి యొక్క నియమం. అందుకని ఆదివారాన్ని పునరుద్ధాన దినముగా వారు ప్రకటించారు. అంతకుముందు ఆనాటి యూదులు వారి క్యాలెండర్ ప్రకారం ఆదివారము దేవుడు సృష్టిని ప్రారంభించిన మొదటి దినముగా ప్రారంభించి 7వ దినం శనివారం సబ్బాతని, దేవుడు విశ్రాంతి తీసుకున్నటువంటి రోజని, 6 దినాలు సృష్టిని చేసిన దేవుడు 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడని, అది విశ్రాంతి దినమని వారు 7వ దినముగా శనివారాన్ని ఎంచుకుని సబ్బాతును పాటించేవారు. ఆ రోజు రౌపాల్ గారు జ్ఞాపం చేసినట్టుగా పొయ్యిలో అగ్గేసేవారు కాదు, పిల్లలకు కూడా ఏం పెట్టేవారు కాదు, పశువులకు మేత వేసేవారు కాదు. అంత కఠినముగా విశ్రాంతి దినాన్ని వారు ఆచరించేవారండి. స్తోత్రం చెబుదామండి, అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా. అది యూదుల క్యాలెండర్ ప్రకారంగా రోజుకి 12 గంటలే వారికి అర్థం. 12 గంటలే వారికి రోజుకి, ఒక రోజు అండి వారికి. ఈ రోజు క్యాలెండర్ మనకు యూదుల క్యాలెండర్ కాదు, లోకములు ఉంటా. ఈ లోకముల క్యాలెండర్ ప్రకారంగా 24 గంటలు ఒక రోజు అయింది. రాత్రి పగలు గడవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ బిగ్గరగా దేవుని స్తుతిందామా. కనుక వారు సబ్బాతును ఆశ్రయించేవారు. అయితే యేసయ్య నిజంగా ఆదివారం తిరిగి లేచినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక పునరుద్ధాన దినం అంటున్నారు కనుక ఆ సోమవారం మొదటి దినముగా, ఆదివారం 7వ దినముగా విశ్రాంతి దినముగా ఈనాడు ఆచరించడం జరుగుతుంది. దేవుని స్తోత్రం చెబుదామా. యూదుల వలె మనం సబ్బాతును ఆశ్రయించేవారం కాదు. మన క్రైస్తవులం పునరుద్ధాన దినాన్ని ఆచరించే వాళ్ళం. ప్రభువు తిరిగి లేచిన రోజు, సమాధిని గెలిచిన రోజు, ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాదు. ప్రతి ఆదివారము పునరుద్ధాన దినమే. దేవునికి స్తోత్రం. ఇది ఆచార భక్తి కాదు. 2024 సంవత్సరాల క్రితం ఆయన ఆదివారం తిరిగి లేచాడని బైబిల్లో ఉంది కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి ఆదివారము పునరుద్ధాన దినమే. ఈస్టర్ సండే అంటే క్రైస్తవులకు పండగ దినం. హల్లెలూయా. ఏది సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి ఆదివారము పండగే. పిల్ల పాపలతో పండగను ఆచరించే వారిగా సన్నిధులు కనపడాలండి. క్రైస్తవ కుటుంబం అంటది. దేవుని స్తోత్రం చెల్లించారండి. హల్లెలూయా. క్రైస్తవులకు ప్రతి ఆదివారము పండగే. ఎందుకంటే అది పునరుద్ధాన దినం, ప్రభువు తిరిగి లేచిన రోజు. పునరుద్ధాన దినం ఈస్టర్ సండే అనేది 2024 సంవత్సరాల నుంచి కూడా లోకంలో జరుగుతూనే ఉంది. సంవత్సరానికి ఒకసారి కాదండి, ప్రతి ఆదివారము పునరుద్ధాన దినం. ఆదివారం వారానికి ఒక రోజు వస్తుందా, సంవత్సరానికి ఒక రోజు వస్తుందా చెప్పండి. మరి అది ఈస్టర్ సండే కదా, పునరుద్ధాన దినము కదా. మరి ప్రతి ఆదివారము పండగే కదా. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆదివారం మందిరానికి ఎలా రావాలి? పండగ వాతావరణం కనపడాలి. మన ముఖాల్లో ఉన్నట్లు మంచి బట్టలు కట్టుకుని చక్కగా సిద్ధపడి కుటుంబం అంతా కలిసి
దేవుని మందిరములో ఆనందించే దినం ఇది. దేవునికి స్తోత్రం. అంతేగాని సంవత్సరానికి ఒకసారి జరిగించే కాదు. ఎందుకంటే లోకములని సమాజంలో అనేక మతాల వారు ఉన్నారు. వారు మతాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి అనేకమైన పండుగలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ పండుగలు కూడా సంవత్సరానికి ఒకసారి జరిగిస్తారు వాళ్ళు. అది దైవ చిత్తాన్ని ఎరగిన వారు చేసే పని. కానీ మనం ఆచరించేది పునరుద్ధరణని క్రీస్తుని కనుక ఆ పునరుద్ధాన అభిషేకం మన మీద ఉంటే, ఆ పునరుద్ధాన ఆనందం మనలో ఉంటే, ఆ పునరుద్ధాన శక్తితో నింపబడితే, ఆ పునరుద్ధానము నీవు కలిగి ఉంటే ప్రతి ఆదివారము కూడా పునరుద్ధాన దినమే. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అనుక్షణము నిన్నే, అనుక్షణం అన్నాడా? ఎప్పుడో ఒక రోజు అన్నాడా? ఎలా ఉంది? అనుక్షణం, ప్రతిరోజు ప్రతి క్షణం మన హృదయంలో ఆయనను మనం ఆరాధించే వారు ఉండాలి. ఆయన సన్నిధిని సహవాసాన్ని ప్రతి క్షణం మనం కోరుకోవాలి. వారానికి ఒకరోజు ఆదివారం సంగమగా చేరి ఆ పునరుద్ధాన ఆనందాన్ని అనుభవించాలి. అది బైబిల్ చెప్తున్న సత్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మనుషులైతే సంవత్సరం ఒకసారి అంటున్నారు. అది ఆచార భక్తి అండి. ప్రతి సంవత్సరం ఆయన పుట్టట్లేదు, ప్రతి సంవత్సరం సిలువ వేయబట్టలేదు, ప్రతి సంవత్సరం సమాధిని గెలవట్లేదు. ఒక్కసారిగానే సిలువలో మరణించాడు. మూడవ దినం ఒక్కసారిగానే తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన సజీవుడై ఉన్నాడు, పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగానే సన్నిధిని సహవాసాన్ని కోరుకునే మనసు నీకుంటే, నిత్యం అటువంటి మనసును కలిగి ఉంటే ఆ పునరుద్ధాన శక్తి, ఆ పునరుద్ధాన ఆనందం నీకు నాకు మనందరికి ఇస్తాడు. అటువంటి అనుభవం నాకు కావాలని ఆశ కలిగిన వారు ఉన్నపాటిని మోకరించి ప్రార్థించండి. ప్రభుకు ప్రార్థించండి, ప్రభుకు ప్రార్థించండి. అందరూ కూడా తలలు వంచి ప్రభుపై మనసు నిలుపుకొని, ప్రభువా ఆ పునరుద్ధాన శక్తితో నింపండి. నిత్యము నీ సన్నిధిని సహవాసాన్ని ఎదిగే మనసు నాకు ఇవ్వండి. అదే నిజమైన పునరుద్ధాన అనుభవం, అదే పునరుద్ధాన అభిషేకం, అదే పునరుద్ధాన శక్తి. అయ్యా, నిత్యము ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా నీ సన్నిధిని సహవాసం ఎదిగే మనసు నాకు కావాలి. అటువంటి మనసు నాకు ఇవ్వండి ప్రభువా. ఆ పునరుద్ధాన శక్తితో నింపండి అయ్యా. ఏదో సంవత్సరానికి ఒకసారి ఆచారజన భక్తి కాదు నాయనా. నిత్యము ప్రతి క్షణం నీ సన్నిధిని అనుభవించే భక్తి నాకు కావాలి. నీతో సహవాసం చేసే భక్తి నాకు కావాలి. ఆ పునరుద్ధ అనుభూతితో నన్ను నింపండి ప్రభువా అని ఎవరికి వారు నోరు తెరవండి, నోరు తెరవండి. ఉన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమున మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. భక్తి పరులు ఎవరు, భక్తిహీనులు ఎవరు? నువ్వు నాయన ఎరిగిన దేవుడివై ఉన్నావు. వారి మధ్య తీర్పు తీర్చే దేవుడివై ఉన్నావు తండ్రి. భక్తిహీనులు నిత్య నాశనానికి పోతారని, భక్తి పరుల నిత్య జీవాన్ని పొందుకుంటారని, ఎవరైతే నిత్యముని సన్నిధిని సహవాసాన్ని కోరుకుంటారో వారే భక్తి పరులని, వారే పునరుద్ధాన అభిషేకాన్ని కలిగిన వారని, వారే పునరుద్ధాన అనుభవంలో ఉన్నవారని, పునరుద్ధాన శక్తితో నింపబడిన వారని, పునరుద్ధాన ఆనందాన్ని నిత్యము అనుభవించేవారిని నీ లేఖనాల ద్వారా తెలియజేసినందుకు వందనాలు. ఎందరైతే నీ పునరుద్ధార శక్తి కొరకు కనిపెడుతున్నారో, నిత్యము నీ సన్నిధి సహవాసాన్ని పొందుకోవాలని కలిగి ఉన్న ఆశతో ఉన్నారు, వారందరినీ చాచిన చేతులతో అభిషేకించున్నాయన. అటువంటి పునరుద్ధాన అనుభవాల్లో ప్రతి బిడ్డ నడుచుకునే కృప ఇవ్వండి. ఆచార సంబంధమైన భక్తి కాకుండా అనుభవంతో కూడిన భక్తి కలిగి ముందుకు సాగే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయనాయన. అప్పుడప్పుడు నీ సన్నిధికి రావడం కాదు, ఎల్లప్పుడూ నీ సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించే భక్తి పరులుగా ప్రతి బిడ్డను కూడా ఉండునట్లు మీరు అభిషేకించమని వేడుకుంటున్నాం. వారిలో ఉన్న భక్తిహీన క్రియలను లేపరుచున్నాయన. వారి ఇష్టానుసరమైన భక్తిని వారిలో తొలగించండి అయ్యా. నీ యొక్క నాయని చిత్తాన్ని గ్రహించే మనసు, నిత్యము నీ సన్నిధిని సహవాసన కోరుకునే మనసు ప్రతి ఒక్కరిలో ఉంచండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించమని
వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని అడుగుచున్నాం. అయ్యా, రోగులు ఉన్నారు, స్వస్థపరచునాయన. బలహీనులు బలపరచునాయన. గర్భఫలం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవమని అడుగుచున్నాం. నువ్వు తెరవగల సమర్థుడు. గర్భఫలం మీరిచ్చే బహుమానమే కదా నాయన. అయ్యా, అటువంటి విశ్వాసంతో కనిపెట్టే మనసు వారికి ఇవ్వండి. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి. బాలింతలకు బలం. చిన్న బిడ్డలపై దయాకేడును ఉంచండి. యవనస్తులపై సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాల వరకు మార్గాలు తెరవండి. వివాహం నిశ్చయమైన బిడ్డలు ఉన్నారు, తగిన సమయము సహాయాన్ని వారికి దయచేతండ్రి. అయ్యా, వివాహమైన వారి వైద్య జీవితాలు సుఖమయించేయండి నాయన. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించు ప్రభువా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితాన్ని దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. తద్వారా కుటుంబాలకి మేలు దయచేయండి. విదేశాల నుంచి స్వదేశానికి రాబోతున్నటువంటి బిడ్డల యొక్క ఆటంకాలు తొలగించి సురక్షితమైన ప్రయాణాల వరకు దయచేయండి ఆయన. అద్భుత కార్యం జరిగించు తండ్రి. అలాగే మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకుల అధికారులను దీవించమని వేడుకుంటున్నాం. కృప చూపించు దేవా. నిశ్చితమైతే 24వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్లో, సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో ప్రతి ఒక్కరూ పాల్గొని సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకునే కృప నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఇదిగో వరి నాట్లు వేసి పంటలు పండించారు, అవి చేతికి రావడానికి కృపనివ్వండి. వాతావరణం అనుకూలపరచండి. బిడ్డల కష్టార్జితాన్ని దీవించునైన బలపరచండి, సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు, మన కుటుంబాలకును, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సదా జయము. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.